హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెయిట్ లాస్కి యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. అదే ఓట్స్ స్మూతీ అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలానే మనం ఏదైనా కూడా వెయిట్ లాస్లో ఒక రోజు తిని మనం వెయిట్ తగ్గలేదు అనుకోకూడదు. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. నేనైతే మినీ పోర్టబుల్ జ్యూసర్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇందులో నేను ఇక్కడ కుక్కర్ ఓట్స్ ఉంటాయి కదా, అవి 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. మీరైతే ఒక హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు, లేదా ఒక 50 గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇవేంటంటే రోల్డ్ ఇన్స్టెంట్ ఓట్స్ కాబట్టి ఈజీగానే అయిపోతాయి. మీరు రోల్డ్ ఓట్స్ కానీ చేసుకుంటున్నట్టయితే కొంచెంసేపు నానబెట్టుకొని తీసుకుంటే ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. ఇవేంటంటే రోల్డ్ ఇన్స్టెంట్ ఓట్స్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను చూసారు కదా. అలానే ఇందులో నేను ఇక్కడ ఫుల్ బనానా వేస్తున్నాను. మీరు ఈ జ్యూస్తో పాటు ఇంకేమైనా తీసుకుంటున్నట్టు అయితే ఒక 2 ఇడ్లీస్ కానీ లేదంటే ఒక బాయిల్డ్ ఎగ్ కానీ తీసుకుంటున్నట్టయితే హాఫ్ బనానా మాత్రమే వేసుకోండి. నేనైతే ఇక్కడ దీంతో పాటు ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ జ్యూస్ ఒకటే తీసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్‌లో కాబట్టి నేను ఇక్కడ ఫుల్ బనానా తీసుకుంటున్నాను. అలానే ఇందులో నేనిక్కడ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. నేను ఇలా చేత్తోనే వేసేస్తున్నాను. ఇవి ఒక 2 స్పూన్స్ ఉంటాయి. తర్వాత నేను ఇక్కడ ఇందులో బాదంని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 4 బాదం యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంకేమైనా సీడ్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట. నేనైతే ఇక్కడ బాదం ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవి 2 అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను అనమాట. ఈజీగా నలుగుతుంది కదా అందుకని చెప్పి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో వాటర్కి బదులుగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్యాట్ మిల్క్ లేదా ఆల్మండ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వాటర్ మిల్క్ 2 కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా ములిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసి కొంచెం హనీ వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ బనానా ఉంటుంది కాబట్టి స్వీట్గానే ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుందనమాట. ఇది మనం వెయిట్ లాస్‌కి తీసుకుంటున్నాం కాబట్టి మరి ఎక్కువ హనీ వేసేసుకోకూడదు. కొంచెం హనీ వేసుకొని ఇలా ఈ విధంగా స్విచ్ ఆన్ చేస్తే ఇదైతే మంచిగా ఇలా ఈ విధంగా జ్యూసర్‌లాగా తయారైపోతుంది. మీ దగ్గర ఇదే జ్యూసర్ ఉండాలని ఏం లేదు. మీరు మిక్సీ జార్‌లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇందులో ట్రై చేస్తున్నాననమాట. కరెక్ట్‌గా చేసే టైంకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఇలా ఈ విధంగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ సర్వింగ్ గ్లాస్‌లోకి అయితే తీసేస్తున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక గ్లాస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్‌లో తీసుకుంటే వెయిట్ లాస్‌కి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట.